1 month 2 months ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదు కదా అనుకున్న టైంకి, గుడ్డు విడుదల అవుతున్న టైంకి ట్రై చేసాం, అయినా ప్రెగ్నెన్సీ కలగలేదు అంటే ఏదో ప్రాబ్లం ఉంది అని అలా డిసైడ్ కాకుండా, ఐడియల్ గా ప్రాబ్లం నిజంగా ఉంది అని ఎప్పుడు చూస్తామంటే, ఎప్పుడైతే పీరియడ్స్ కరెక్ట్ గా వస్తూ లేడీలో హస్బెండ్ వైఫ్ రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే వారానికి అట్లీస్ట్ 2 to 3 times కలుస్తూ కాండమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ ప్రెగ్నెన్సీ రాకుండా చేసే ఎటువంటి మెజర్స్ తీసుకోకుండా 1 year వరకు కంటిన్యూస్ గా ట్రై చేసినప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కలగలేదు అంటేనే వాళ్ళకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం లేదా సమస్య ఉంది అని చెప్పి వాళ్ళు వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది లేడీ ఏజ్ మీద కూడా డిపెండెంట్ ఉంటుందండి. చిన్న వయసు లేడీస్ 35 లోపల ఉన్న వాళ్ళకి 1 year వరకు వెయిట్ చేయమంటాం, కానీ 35 కంటే ఎక్కువ వయసు ఉన్న లేడీస్ లో మాత్రము వేస్ట్ చేయకుండా టైం 1 year బదులు 6 months వరకే చూసి కాలేదు ప్రెగ్నెన్సీ అంటే నియరెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ లో వెళ్ళి కన్సల్ట్ అవ్వమని చెప్తూ ఉంటాం. ఇలా వెళ్ళి కన్సల్ట్ అయినప్పుడు ఇన్ఫర్టిలిటీ కారణాలు వైఫ్ లో ఉండొచ్చు, హస్బెండ్ లో ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ఇద్దరిలో కూడా ఉండొచ్చు అండి. ఎక్కువగా లేడీస్ లో మేము చూసే రీజన్స్ ఏమేమి ఉంటాయంటే, ఒక లేడీకి గర్భసంచి 2 వైపులా ట్యూబ్స్, 2 అండాశయాలు రైట్ అండ్ లెఫ్ట్ ఉంటాయి. సో ఇవన్నీ కలిసి ఆ సిస్టమ్ అన్నది మనకు కరెక్ట్ గా వర్క్ అవుతుంటేనే ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ అవుతుంది.